నీ మీద కేసేస్తే అసలు దాంట్లోంచి ఎలా బయటకు వస్తావురా? ఇవన్నీ ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత కదా స్టార్ట్ అయింది. అసలు ఆ అమ్మాయి ఎవరని కనుక్కుంటే హెల్ప్ అవుతుందేమో. ఏమన్నా మాట వినయ్యా, నేను చెప్పేది వినండి. ఏమయ్యా వద్దయ్యా, ఏమండి అంత డబ్బు కాల్ చేస్తున్నాడేంటి ఆయన? ఇలా అంత డబ్బు ఎక్కడిది? కూతురు సంపాదించిన డబ్బేమో. ఈ దరిద్రపు డబ్బు వల్లెక్కదే నిప్పు లాంటి నా కూతురు మీద నింద పడింది. ఇప్పుడేటే లాభమే. ఏడు, బాగా ఏడు. అమృత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయే ముందు తను ప్రెగ్నెంట్ అంట. అయితే అందులో ఏముంది? వాళ్ళ ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఇక్కడే ఉండండి. సార్, నా పేరు సూర్య సార్. రేడియో మిర్చిలో పనిచేస్తాను. మీ అమ్మాయి చనిపోవటం వల్ల నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను సార్. మీరు బాధపడుతున్నారని తెలుసు, స్ట్రైట్గా అడగకూడదని కూడా తెలుసు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు సార్. మీ అమ్మాయి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవచ్చా సార్? రేయ్, పోరా బయటికి, మర్యాదగా బయటికి పో. ఇప్పుడు నేనేం తీసుకుని కొడతానో నాకే తెలీదు. ఇప్పుడేంటి ఈ విషయాన్ని ఊరు మొత్తం చెప్పేస్తావా? సార్ అది కాదు సార్. మీ మీడియా వాళ్ళకి వేరే పని లేదా? రే మీరు మనుషులేరా? ఎంత మీడియా అయితే మాత్రం కాస్తంత కూడా మానవత్వం ఉన్నదా? ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. బాబు వెళ్ళిపో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. వాళ్ళు ఇలా బ్రతకని వెళ్ళిపోమని చెప్తే నీకు కదా. అమృత యాక్సిడెంట్ కాదమ్మా, మర్డర్. మర్డర్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? అమృతను ఒక లారీ కింద తోసి చంపేయటం నేను చూశాను. తోసేశాడా? అవును. నువ్వు చూసావా? చూశాను సార్. ఎవడో తోసింది ఎవడో నాకు తెలియదు సార్. నేను మొహాలు గుర్తుపట్టలేను. మనుషులు చూడగలను, కానీ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారని అడిగితే నేను చెప్పలేనమ్మా. రేయ్, ఎటకారంగా ఉందా? ఇప్పుడు నువ్వు నన్ను చూసావు, నాతో మాట్లాడుతున్నావు, మళ్ళీ నేను నీకు కనిపిస్తే నేనెవరో గుర్తుపట్టలేవా? గుర్తుపట్టలేను సార్. రేయ్, నేను ఇట్ట కాదరా. ఉండు. చాలా బాగా కొడితే కానీ నీకు తెలవదు. అప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఒక పక్క మా కడుపు నిండిపోతుంటే నీకు ఎటకారంగా ఉందా? పో బయటికి. పోరా. సార్ ఒక్కసారి వాళ్ళ నాన్న ఒక మామూలు క్యాబ్ డ్రైవర్. అలాంటి వాళ్ళ ఇంట్లో 15 నుంచి 20 లక్షలు క్యాష్ ఎలా వచ్చినట్టు? అసలు ఏం జరిగి ఉంటుందో, అమ్మాయి ప్రెగ్నెంట్ ఎలా అయిందో నాకు తెలిసి ఏదో సెటిల్మెంట్